10వ భాగాన్ని గురించి కూడా నేను మీతో మాట్లాడబోతున్నా. చాలామంది 10వ భాగాన్ని గురించి చాలా నానా రకాలైనటువంటి కన్ఫ్యూజన్స్తో ఉన్నారు. 10వ భాగం ఈగపోతే చచ్చిపోతారని బోధిస్తున్నారు కొంతమంది పిల్లలు. 10వ భాగమే కాదు, ఇంకా చాలా ఉండి వాక్యంలో చాలా ఉండి. 10వ భాగం అనేది ఒక ప్రారంభం. 10వ భాగాన్ని మించి ఇచ్చేవాళ్ళు 90% ఇచ్చేవాళ్ళని కూడా నేను చూశాను. వారన్ బఫెట్ అనేటువంటి అతనికి వచ్చే ఇన్కమ్లో 90% ఇచ్చేస్తాడంట. బిల్ గేట్స్ అలాంటి గొప్ప వ్యక్తులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి డొనేషన్స్ తెచ్చుకుంటారు. ఆయన దేవుని యొక్క శక్తితో, దేవుని అభిషేకంతో నింపబడిన ప్రతి వ్యక్తి ఇస్తాడు పిల్లారా. ఇవ్వటం ద్వారా ఎంత ఆశీర్వాదం వాళ్ళకి తెలుస్తుంది. పేదలకి, దరిద్రులకి ఇవ్వటం అనగానే చాలామంది దినాల కాన్సెప్ట్ ఎట్లాగుందంటే చర్చికి ఇచ్చేయటం, దశమ భాగమే ఇవ్వటం కాదు. ఇవ్వటం అనేటువంటిది అది ఎంత గొప్ప శక్తో మనకు తెలిస్తే మనం ఆగం పిల్లారా. అద్భుతాలు జరుగుతాయి మన జీవితంలో. చూడండి దయచేసి దేవుని వాక్యం ఇంకా మనకు సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం. పై వచనం మనం చదువుకున్న వాక్యంలో అన్ని